Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ ఆర్ఎస్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మలి దశకు చేరుకున్న నేపథ్యంలో అందరూ అభ్యర్థులు కూడా ప్రచారాలు ముందుకున్న పరిస్థితి. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా విమర్శలు, ప్రతి విమర్శలు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేకంగా ఈ రోజు మనం ఇక్కడ పొదుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మాట్లాడుకోవచ్చు. ప్రధానంగా ఎందుకు ఈ ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఇంతకు విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అసలు అభివృద్ధి ఏం జరుగుతుంది, ప్రభుత్వ విధానాలు ఏంటి అన్న విషయంలో మాట్లాడతాం. అన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, అభివృద్ధి అన్నది ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అభివృద్ధి అన్నది? నా దృష్టిలో అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ కట్టడము, ఒక రోడ్డు వేయడము అని అనుకుంటే నేను అంగీకరించలేను. అది అభివృద్ధి కాదని చెప్పను. అంతకంటే అభివృద్ధి ఏంటంటే కనుక ప్రతి మనిషికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా, నాణ్యత కలిగిన జీవితం కావాలా, మౌలికమైనటువంటి వసతులతో 3 పూట్ల ఆహారం ఉండగలగాల, అప్పులు లేకుండా పూట పూట అన్నం కోసం, గంజి కోసం బాధపడే పరిస్థితి ఉండకుండా, వారి కుటుంబ సభ్యుల్లో చదువుకునేదానికి డబ్బులు లేని ఇబ్బంది లేకుండా, వారి కుటుంబ సభ్యులకు ఎవరికి అనారోగ్యం చేసినా చూపించుకునేదానికి డబ్బులు లేక మరణించే పరిస్థితి, అనారోగ్యం పరిస్థితి ఉండకుండా, ఇవి ప్రాథమికమైనటువంటి అభివృద్ధి. ఇది జరగాల. ఆ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిందని చెప్పి నేను భావిస్తా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, అన్నం కోసం 10 రూపాయలు అప్పు చేసే పరిస్థితి ఎవరింట్లో లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే 1000 రూపాయలు ఇస్తావు అనేది లేదు. మీకు తెలుసో తెలియదో, ప్రాక్టికల్గా మేము రాజకీయ జీవితంలో ఉంటాం కాబట్టి నా గ్రామీణ ప్రాంతాలు లేకపోతే కూడా మీకు చెప్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కావచ్చు, ఇంకొక 20 ఏళ్ళు వెనక్కిపోతే కన్నా ఏ ఇంట్లో పేదవాని ఇంట్లో అనారోగ్యం చేసినా ప్రొద్దుటూరు పట్టణానికి రావాలన్నా, లేకుంటే మైదుకూరు కానీ, పులివెందుల కానీ, కడప కానీ ఎక్కడైనా సరే రావాలంటే, మా పిల్లోనికి బాగలేదు, జ్వరం వచ్చింది, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావయ్యా, మళ్ళీ ఇస్తా. ఇది పరిస్థితి. అంటే మనం ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రభుత్వం చెప్తున్నదో, మేము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలి మార్చడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మార్చడానికి ఏదైతే మేము చేస్తున్నాం, ఆ 3 అంశాల గురించి మాట్లాడదాం. నేను చెప్పేది కూడా అదే. ఒకటి, విద్యా వ్యవస్థ తీసుకున్నాం. నాడు నేడు కింద ప్రభుత్వం చేస్తున్నారు కానీ, లేకుంటే అమ్మఒడి కానీ, దీనిపైన మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ వాళ్ళని నేను మాట్లాడేది కంప్లీట్గా నీ క్వశ్చన్కి ఏమైతే 1 by 1 క్వశ్చన్కి ఆన్సర్ రావాలనో అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే మీరు అభివృద్ధి గురించి చర్చ చేసినారు. అభివృద్ధి అనేది ఎక్కడ ప్రారంభమవుతుందనే కాడ నేను ప్రారంభించిన, ఎక్కడ ఎండ్ అవుతుందనే కాడ ముగిస్తా. మొట్టమొదటి అభివృద్ధి అనేది పేదరిక నిర్మూలన. ప్రతి మనిషి నిన్న బ్రతికిన దానికంటే ఈరోజు బాగా బ్రతకడం, ఈరోజు బాగా బ్రతికిన దానికంటే రేపు ఇంకా గొప్పగా బ్రతకడం, ఇదే అభివృద్ధి. దీన్ని అభివృద్ధి అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా జీవించినారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, అందులో భోజన వసతి కావచ్చు, లేకపోతే విద్యా విధానం కావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావచ్చు. ఈ 3 అంశాలకు నేను చెప్పే కారణాల ప్రకారం సంక్షేమ పథకాల వెల్లువ ప్రవహిస్తుంది కాబట్టి, గడప గడపకు నిష్పక్షపాతంగా, నిజాయితీగా, రాజకీయ కోణంలో చూడకుండా ఆయన పేదరికాన్ని కారణంగా చూసి ప్రతి ఇంటికి సంవత్సరానికి మినిమం 1,00,000 రూపాయలు ఆర్థిక భరోసాను అందించినాడు. కాబట్టి ఆ కుటుంబంలో బువ్వ కోసం పస్తులు అనుకునే పరిస్థితి కానీ, అన్నం కోసం 10 రూపాయలు అప్పడిగే పరిస్థితి కానీ లేకుండా సంతోషంగా ఉండగలిగినారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మనిషి అన్నిటికంటే ప్రధానమైంది, నా దృష్టిలో అయినా, నీ దృష్టిలో అయినా, ఎవరి దృష్టిలో అయినా, ఆకలి, ప్రాణం, ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కోసము నీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒక ఆపద జరిగితే, ఒక జబ్బు వస్తే, గుండె జబ్బు వస్తే 2 లక్షల రూపాయలు లేకుండా నా తండ్రి మరణిస్తున్నాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. 1 లక్ష లేక ఆపరేషన్కు నా కూతురు మరణిస్తుంది అని ఒక తండ్రి తల్లి అనుకుంటే నరకం. 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు. కర్ణాటక, మద్రాస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. టైఅప్ 252 కార్పొరేట్ హాస్పిటల్ పెద్దవి అంటే యశోద, గ్లోబల్ ఏమైతే చెప్తానో హైదరాబాద్లో, ఆ హాస్పిటల్ అన్నింటిలో ధనవంతులు పోయి చూపించుకుంటే అన్ని హాస్పిటల్లోకి
మన ఊర్లో ఉండే పేదవాళ్ళు కూడా లక్షణంగా పోయి 4 రాష్ట్రాలలో 252 కార్పొరేట్ హాస్పిటల్లో 3550 జబ్బులకు తన కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు పెట్టి చూపించుకోవచ్చు. అంటే డబ్బు లేకుండా మనిషి మరణించే పరిస్థితి కానీ, డబ్బు లేకుండా అనారోగ్యమే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లేదు. ఇది అత్యంత కీలకమైనటువంటి అభివృద్ధి అని చెప్పి నేను భావిస్తాను. మూడవది, ఎక్కడైనా దేశమంతా ప్రపంచమంతా చెప్పేది ఒకటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలన్నా, ఏ మనిషి అభివృద్ధి చెందాలన్నా నాగరికత ప్రపంచంలో సంస్కారయుతంగా ఆర్థిక అభివృద్ధిని చెంది ప్రపంచాన్ని జయించగలిగే స్థితికి ఎదగాలి అంటే ప్రతి మనిషికి అస్త్రం విద్య. విద్య ఇది అందరూ చెప్పినారు, కానీ ఎవ్వరూ చేయలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేసినాడని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా. ఎందుకంటే అక్షరాస్యతను పోగొట్టే పనే చేయలే. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను అట్టే కంటిన్యూ చేసినారు. నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యత వైపు ప్రజలు తీసుకుపోవాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదట చేయాల్సింది అక్షరాస్యతను పెంచాలంటే కనుక ఆ కుటుంబాలకు ఆర్థిక భయము, ఆర్థిక భారం కాకుండా విద్య లభించే స్థితి కల్పించాలి. ప్రధానమైన రెండవది ఏంటంటే, నా బిడ్డకు నీ బిడ్డకు విద్యలో అసమానతలు ఉండకూడదు. అంటే పేదవాడిని నేను ఇంగ్లీష్ మీడియం చదివించలేను, కాన్వెంట్ పంపలేను, యూనిఫామ్ వేయలేను, పెద్ద పెద్ద చదువులు చదివించలేను, కాబట్టి 8-9 వరకు గవర్నమెంట్ స్కూల్ చదివించుకొని పనికి పంపించుకుంటాం అనే భయం కానీ వ్యత్యాసం కానీ కనిపించకూడదంటే అసమానతలు తొలగిపోవాలి. అంటే సమానతలు కావాలి. అంటే నీ బిడ్డకు నా బిడ్డకు ఇద్దరికి విద్య సమానంగా లభించే పరిస్థితి కావాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. నిరక్షరాస్యతను పోగొట్టేదానికి, అక్షరాస్యతను పెంచడానికి పిల్లల విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు. పిల్లల ఆరోగ్యానికి కంటి ఆపరేషన్లు, సర్జరీలు చేయించగలిగినాడు. పోషకుల ఆహారాన్ని అందించగలిగినాడు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి విద్యా విధానం పూర్తి అయ్యేంత వరకు నాదే బాధ్యత అన్నాడు. హాస్టల్ కూడా విద్యా దీవెన అని చెప్పి ఆయనే డబ్బులు ఇచ్చినాడు. నువ్వు ఎంబీబీఎస్ చదువు, ఇంజనీరింగ్ చదువు, ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పాలిటెక్నికల్, ఎనీ కోర్సెస్ ఏది చదివినా కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇది మార్పు. అంటే ఈ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది పేద ప్రజలకి? ఈ కార్పొరేట్ స్కూల్ ఏదైతే నడుస్తున్నదో, కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు ఉన్నాయో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అసలు మన వాళ్ళు తిరిగిపరులున్నా పిల్లలు తిరిగిపరులు అయినప్పటికీ అమెరికా కానీ ఇతర దేశాలకు, బ్రిటన్ కావచ్చు, అమెరికా, లండన్, యూరోప్, ఎక్కడికైనా ఇతర దేశాలకు పోయి ఎక్కడికైనా పోయి మన వాళ్ళు ఉద్యోగం చేయాలంటే పాపము చాలా కష్టపడుతున్నారు. దేనికి కష్టపడుతున్నారు? తెలివి లేక కాదు, భాష రాక. తెలుగు మీడియంలో చదువుకోవడము, ప్రాంతీయ భాషలో చదువుకోవడము, ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడము, ఆ దేశాలకు పోతే ఇంగ్లీషే మాట్లాడాల్సిన పరిస్థితి, లాంగ్వేజ్ ప్రాబ్లము సరైనటువంటి లేకపోవడం వల్ల వారు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ ఇవ్వడము, శాలరీ తక్కువ ఇవ్వడము, మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఇప్పుడు పిల్లలు ఈ 2-3-4 సంవత్సరాల కాలంలోనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కంటిన్యూ అట్నే అవుతుంది. రేపు ఉద్యోగ అవకాశాలకు, ఇతర దేశాలకు పోవడానికి, ప్రపంచాన్ని జయించడానికి ఒక మాట అన్నా. ప్రపంచానికి జయించాలంటే కనుక మొట్టమొదటి నీకు కావాల్సినది భాష రావాలా. ఆ భాష రాకపోతే నువ్వు ఎక్కడికి పోగలుగుతావు? చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒక ఎమ్మెల్యేను, నేను తెలుగు మీడియం చదువుకున్నా. తెలివి బాగుంది, నాకు విశ్లేషణ శక్తి బాగుంది, గ్రహించగలుగుతా, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ నేను తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదువుకోవడము, తెలుగు మీడియం కాలేజీలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల నాకు ఇంగ్లీష్ మీద సరైనటువంటి అవగాహన, పట్టు లేకపోవడం వలన నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ మాత్రమే నాకు అర్థమవుతుంది. తిరిగి నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వలన ఈరోజు నేను అసెంబ్లీలో అయినా కానీ మరొక దాంట్లో అయినా సరే తెలుగు ఛానల్ వాళ్ళతోనే మాట్లాడాల్సిన పరిస్థితి. అదే నాకుండబడిన నాలెడ్జ్కి, నాకుండబడిన విశ్లేషణ శక్తికి నేను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలిగిన స్థితి ఉండింటే గన నేను భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద ఛానల్స్తో కూడా నేను మాట్లాడగలిగిందను. ఇంకా నా యొక్క తెలివితేటలు, నా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురాగలిగేదను. నేను అమెరికాకు పోవాలా, వేరే దేశానికి పోవాలా, దుబాయ్కి పోవాలంటే నా భార్యకు ఆడికాడికి చదివే, నాకు ఆడికాడికి చదివే, నా బిడ్డను పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. నా పెద్ద కూతురునో చిన్న కూతురునో పిలుచుకొని నేను ఎయిర్పోర్ట్లో పోయి అమెరికాకు, ఇంకో దేశానికి పోయి రావాల్సిన పరిస్థితి. ఇది ఎంత ఇబ్బందికరము. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి రేపు అత్తగారింటికి పోతారు. అప్పుడు నేను నా భార్య ఉంటాము. నా దగ్గర డబ్బు ఉంటుంది. వేరే దేశానికి పోవాలా, భాష రాదు, కింద మీద పడిపోవాలా, ఎంత ఇబ్బంది. ఆ పరిస్థితి ఉండకుండా ఉండడం కోసమే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినారు. ఉద్యోగ అవకాశాలు కానీ,
ఇతర దేశాలలో మన వాళ్ళు గొప్పగా రాణించడానికి కానీ, లేకపోతే భారతదేశంలో గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు, గ్రూప్ 1 పరీక్షలు ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించాలనే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. అట్లనే ఈ ప్రాంతీయ భాషను నిర్లక్ష్యం చేయమని ఎప్పుడూ చెప్పను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించేదైతే తెలుగు భాషను. నాడు నేడు స్కూల్స్ ఏదేదో డెవలప్మెంట్ పెట్టారు. అంటే మనం చూస్తున్నాము 70 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టిన స్కూళ్ళు, తర్వాత కట్టిన స్కూళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడున్న మనం స్కూల్ చూస్తే ఏదైతే మార్పు జరిగిందో ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించి ఏదైతే మార్పు జరిగిందో ఈ మార్పు పైన మీరేమంటారు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను కానీ మీరు కానీ, మీరు ఈక్వల్ నా ఏజ్ నాకంటే 2 అటు ఇటు, మన ఏజ్ వరకు ఒక 40 సంవత్సరాల వెనక్కి పోయి ఇప్పటి వరకు వస్తే మనందరం చదివిన స్కూళ్ళు ఒక్కసారి వెనక్కి తిప్పండి. మనం చదివింది పాఠశాలలా, పశువుల పాకలా? నేను చదివిన స్కూల్ అయితే మాత్రం ఈ రూమ్లో సగం ఉంటుంది, పడిపోయేదానికి సిద్ధంగా ఉంటుంది, ఈ గోడ ఇట్లా ముందుకు వచ్చి ఉంటుంది, పెచ్చులు ఊడిపోయి ఉంటాయి, కింద సపోర్ట్ ఉండదు, చీకటి. నిజంగా చెప్తానా, మదర్ ప్రామిస్, లైట్ లేదు, కిటికీ ఉంటుంది పైన, గవాక్షి అంటారు, గవాక్షి ఉంటుంది, ఒక కిటికీ ఉంటుంది, దాని ద్వారా వచ్చే వెలుతురు, ఆ వెలుతురు ద్వారానే అయ్యవారు పాఠం చెప్తాడు, మేము వినాలా. ఆ దాంట్లోనే 1, 2, 3, 4, 5 అంటే అన్ని తరగతులు దాంట్లోనే, ఆ రూమ్లోనే. కిక్కిరిసినటువంటి గదిలో, ఇరుకుగా ఉండే గదిలో, చీకటిగా ఉండే గదిలో, నీరు కూడా లేని అవకాశం లేని రూములో, బాత్రూమ్ లేని చోట, తాగడానికి నీళ్ళు లేని చోట, సరైన భోజనం లేని చోట కింద కూర్చొని పెచ్చులు ఊడిపోతా పశువుల పాకలో, బందల దొడ్డులో పశువులు వేసినట్టు మనందరం చదివినేది. అది అయిపోయిన తర్వాత 10th క్లాస్కు 5 అయిపోయినాక 6, 7, 8, 9 వచ్చినా కూడా అట్నే బాల్యం గడిచిపోయింది. డిగ్రీకి పోయిన తర్వాత కూడా ఆడికాడికి ఏడుపులే ఏడ్చినాం. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్కూల్లోకి పోతే ఒక్కొక్కసారి మనకు సంతోషంతో పాటు అసూయ కూడా కలుగుతుంది. అంటే మనం చదివినప్పుడు ఈ పరిస్థితి లేకపోయినా అదే, ఎంత అదృష్టవంతులు ఈ పిల్లలు. సరేలేబ్బా, మనకు లేకపోయినా పర్వాలే, మన బిడ్డలకో మన మనవాళ్ళకో మనవరాలకి నీ వసతి వచ్చింది. అద్భుతమైనటువంటి తరగతి గదులు, గాలి వెలుతురు పుష్కలంగా, ఫ్యాన్లు, కింద కూర్చోకుండా మంచి టేబుల్స్, వాళ్ళకి మళ్ళీ పెట్టుకోవడానికి పుస్తకాలు పెట్టుకొని రాయడానికి దానికి సపోర్టు, డిజిటల్ ఎడ్యుకేషను, బోర్డు మారిపోయింది, అంత సిస్టమ్ అంతా మారిపోయింది. మంచి కిచెన్ రూము, మంచి వాష్రూమ్స్ అయితే ఎయిర్పోర్ట్లో ఉండేటట్టు తయారు చేసినారు, ప్లే గ్రౌండు, ల్యాబు, మంచి పుస్తకాలు, సిస్టమ్ అంతా మారిపోయింది. అంటే చదువుకోవడానికి కావలసిన వాతావరణం ఏదైతే అందంగా, శుభ్రంగా ఆ స్థితి ఉండాలనో, అట్మాస్ఫియర్ ఉండాలనో, అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయగలిగింది. ఎప్పటికైనా నాణ్యత కలిగిన చదువు అనేదానికి మొట్టమొదట కావాల్సింది వాతావరణం రావాలన్నా. నీకు వాతావరణం దానికి అనుకూలంగా లేకపోతే నువ్వు ఎంత నాణ్యత కలిగిన చదువుని ఇచ్చినా కానీ కొంత కొరతనే ఉంటుంది, ఇంపార్టెంట్. కాబట్టి నాణ్యత కలిగినటువంటి విద్యను అందించడంతో పాటు నాణ్యత కలిగిన మెరుగైన మౌలిక వసతులు ఇవ్వడము, ఆ వాతావరణాన్ని సృష్టించడం అనేది ఇంపార్టెంట్. అది ఈ ప్రభుత్వం సాధించగలిగింది, చేయగలిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలలో ఎవరైనా సరే, శత్రువులైనా సరే ఏకగ్రీవంగా అంగీకరించే అంశం నాడు నేడు మన బడి అమ్మబడి. ఇది శత్రువులు సైతం అంగీకరిస్తారు. ఎస్, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతెందుకు ఎంతో కొంత మమ్మల్ని వ్యతిరేకించే టీచర్లు, అంటే వాళ్ళ వ్యక్తిగతమైన జీత భత్యాలకు సంబంధించి మా పట్ల వ్యతిరేకత కలిగిన టీచర్లు సైతం మా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినాడు, పొరపాటు చేసినాడు అని చెబుతూ, పిల్లల విషయంలో మాత్రం ఈ దేశంలో ఎవరు చేయనంత గొప్పగా చేసినాడు, పిల్లల విషయాన్ని చూసినప్పుడైతే మేము ఆయనకు తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందని చెప్పి మమ్మల్ని వ్యతిరేకించే టీచర్లు కూడా అభినందిస్తున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల డెవలప్ చేయడంతో పాటు అక్కడ విద్యార్థులకు ఇస్తున్న సౌకర్యాలు కల్పిస్తున్న ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయో, అంటే చట్టం ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే నిబంధనలు ఉండాలో, ఏదైతే అక్కడ సౌకర్యాలు కల్పించుకుంటారు, ఒక అపార్ట్మెంట్ దాంట్లో కుక్కి పిల్లల్ని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ పట్టిస్తూ, లేదంటే ఆరోగ్యం, ఇప్పుడు మనం శాస్త్రజ్ఞులు డాక్టర్లు చెప్తున్నారు, లేకుంటే శాస్త్రజ్ఞులు చెప్తున్నది, అసలు ఎండ తగలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోబెట్టి 45 ఏళ్ళకి ముసలు అయిపోతున్నారు, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి నేపథ్యంలో దీనిపైన మీ గవర్నమెంట్ మళ్ళీ అతనికి వచ్చి ఏమన్నా చర్యలు తీసుకునే అవసరం ఉందా? అంటే పెద్ద కారణం కాదన్నా, అపార్ట్మెంట్స్ అన్నింటికి ప్రైవేట్ కాలేజీలో మీరు చెప్పేది, ప్రైవేట్ కాలేజీలో అపార్ట్మెంట్స్లో పెట్టినారు. రాబోయే భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చిన్న విషయాలను కూడా విద్యా విధానంలో ఆలోచన చేయగలుగుతారు. ఇంకా మంచిగా రోజు రోజుకు ప్రోగ్రెస్ ఉంటుందని నేను భావిస్తానండి. కార్పొరేట్ వ్యవస్థకు
వ్యతిరేకంగా మనం చెప్పడం వ్యాపారం అనేది విద్య చేస్తున్నారు, కొంతవరకు విద్య అందిస్తున్నారు కాదు. కానీ గవర్నమెంట్ ఒక నిబంధనలు ఉన్నాయి. సో ఇంత ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇది ఉండాలి, పిల్లలకి స్పోర్ట్స్ ఉండాలి, వాళ్ళ మానసిక వికాసానికి అవకాశం ఉండాలన్న పరిస్థితి. ఎందుకంటే నేను అమర్త్య సేన్ గారు మాట్లాడినా, విద్యావేత్తలు మాట్లాడి అదే చెప్తున్నారు. అది ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే 1 by 1 నేను అనుకోవడం కూడా అన్నీ ఒకేసారి జరగాలంటే జరగవు. మీరు చెప్పిన విషయం చాలా 1 2 3 4 5 6 7 8 9 9 అంశాలు బాగా అయిన తర్వాత ఆలోచించాల్సిన 10వ అంశం. కాబట్టి ఇంకా మనం 5 6 చోట ఉంటాము. అవి దాటుకుని పోయిన తర్వాత ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి ఏదైతే మీ ప్రభుత్వం 2,80,000 కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థలకు పంప్ చేశారు, మేము బట్టలు వేసాము అన్న దానికి సంబంధించి విమర్శలు దానివల్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా ఊతం లభించబోతుంది గ్రామీణ ప్రాంతాలకు? ఏదైతే అమర్త్య సేన్ గారు చెప్పలేక గాంధీ గారు కలలు కన్నారో, ఆ తర్వాత నెహ్రూ గారు మాట్లాడడానికి సంబంధించి గ్రామీణ స్వావలంబన, గ్రామీణ స్వరాజ్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే మీరు చెప్తున్నట్టు, మీరు ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు ఇక్కడ సచివాలయాలు కానివ్వండి, లేకంటే పేదల అకౌంట్, ప్రత్యేకంగా మహిళల అకౌంట్ డబ్బులు పంపించడం, దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? అసలు ఏంటి దీని ఉద్దేశం? పేదరిక నిర్మూలనకు ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంత డబ్బులు ప్రజలకు ఇవ్వలే, ఫ్రీగా ఇవ్వలే. దానివలన అప్పుడుండే ఆదాయము, అప్పుడుండే బడ్జెట్ ఇదే బడ్జెట్ చంద్రబాబు నాయుడునప్పుడు మరి పేద ప్రజలకు ఇవ్వలే. ఏం అభివృద్ధి చేసినాడు? ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఎవరు కొట్టేసినారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, రైట్, బాగానే ఉంది. ఎక్కడికి వస్తుంది ఆ డబ్బు? నీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరకు వస్తుంది, ఆయన దగ్గరికి, అందరి దగ్గరికి వస్తుంది. అంత పేదవాళ్ళం. వచ్చిన తర్వాత మనం ఏమైనా బీరువాలు పెట్టి బీగం వేసుకుంటాం? ఆ డబ్బు లేదు. మన కుటుంబ అవసరాలకు ఖర్చు చేయాలి. అంటే నీకు సంబంధించిన ఖర్చులు నీ, నాకు సంబంధించిన ఖర్చులు. ఒక వస్తువు కొంటావు, లేకుంటే తిండి వస్తువులు కొంటావు, లేకుంటే ఇంటి అవసరాలకు కొంటావు, ఏదైనా కానీ మొత్తం మీద మార్కెట్లోకి డబ్బు అయితే వస్తుంది, బిజినెస్ అయితే జరుగుతుంది, మొత్తం మీద డబ్బు సర్క్యులేషన్. గ్రామీణ మార్కెట్ వ్యవస్థ మెరుగుపడింది అన్న వాదన మీరు అంగీకరిస్తారా? మీరు పంపిస్తున్న డబ్బుల కారణంగా తప్పకుండా గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ, ఎందుకంటే మార్కెటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో వ్యాపారాలు, మార్కెటింగ్ వ్యవస్థ అద్భుతంగా గ్రోత్ ఉంది. దాని వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పటిష్టంగా తయారవుతుంది. ఇది ఫండమెంటల్ రూల్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తలాగా ఆలోచించి పేదవారికి మేలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు బలం చేకూర్చినాడు. చివరగా తప్పదు కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? మీ ప్రత్యర్థికి సంబంధించి కానీ, లేకపోతే మీకు సంబంధించి నామినేషన్లు అయిపోయినాయి, మీరు మళ్ళీ ప్రచారం పోతున్నారు, ఉద్దేశ పోరాటం అనుకునేది అంటే ఎలా ఉండబోతుంది? మీరు ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేలు ఇప్పటివరకు చెప్పిన ప్రకారం జనమంతా కూడా జగన్ వైపే ఉండారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలందరూ కూడా ఆయన వైపే ఉండారు. ముఖ్యంగా మహిళా శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి శక్తిగా తయారైందని చెప్పి అందరూ చెప్తున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను గమనించిన ప్రొద్దుటూరు, నేను గమనించిన ప్రజలను, నేను గమనించిన పత్రికలు, మీడియా, చూస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి సభలు అన్నీ గమనిస్తే 120 సీట్ల గట్టి పరిస్థితిలో తగ్గకుండా ఆయన ప్రభుత్వం అత్యంత సులభంగా వస్తుందనేది విశ్వసిస్తాను. ఇక నా విషయానికి ప్రొద్దుటూరుకు వస్తే 100కు 100% అత్యంత సులభంగా నేను గెలవబోతున్నా అనేది నా మనస్సాక్షి నాకు, నా సిక్స్ సెన్స్ నాకు చెప్తా ఉంది. నేను గెలవడానికి ప్రధానంగా దోహదపడే కారణాలు ఏంటంటే సింపుల్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన నాయకత్వం వలన నేను చేసిన అభివృద్ధి, అంటే ఈ ఊరు 40 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నది, ఆమల దూరంలో ఉన్నది. అది కూడా ఎవరు? ఈనాడు నా ప్రత్యర్థి అయినటువంటి వరదరాజిరెడ్డి 25 సంవత్సరాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా కొనసాగినాడు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఈ నియోజకవర్గానికి గుక్కెడు నీళ్ళు లేకపోయినాడు, ఒక మంచి మార్కెట్ కట్టలేకపోయినాడు, మంచి బస్ స్టాండ్ కట్టలేకపోయినాడు, పెన్నా రివర్లో బ్రిడ్జి కట్టలేకపోయినాడు, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయలేకపోయినాడు, 41 వార్డులో కావాల్సిన చోట రోడ్లు కాలువలు నిర్మించలేకపోయినాడు, గ్రామీణ ప్రాంతాలకు అన్ని ఊర్లకు కావాల్సిన మెయిన్ రోడ్లను వేయలేకపోయినాడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డెవలప్ చేయలేకపోయినాడు, స్కూళ్ళను అయితే గాలికి వదిలేసినాడు, ఒక్క స్కూల్ కూడా ఒక బాత్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు, ఒక్క మైదుకూరు రోడ్ లాంటి పెద్ద రోడ్లను కూడా సువిశాలంగా చేసి అందంగా తీర్చిదిద్దిన పోయినం లేదు. ఇట్లా నేను 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినానని ఊరికి గొప్పలు చెప్పుకొని పేపర్ మీద చెప్పుకునేదని కాదు, అవి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలు. మార్కెట్ కనిపిస్తూ ఉంది, బ్రిడ్జి కనిపిస్తూ ఉంది, బస్టాండ్ కనిపిస్తూ ఉంది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, అన్ని వార్డుల్లో కాలువలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనిపిస్తున్నాయి. ప్రతి చోట
నేను చేసిన ఈ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలుగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అభివృద్ధి, మా పార్టీ ఇచ్చిన సంక్షేమము, పర్సనల్గా నేను నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి, నేను పేదరికంలో ఉండే ప్రతి మనిషికి, కష్టంలో ఉండే ప్రతి మనిషికి 30 సంవత్సరాలుగా నేను సహాయపడతానే ఉండా. ఆ మంచితనము ఈ 3 కలిపితే నిరభ్యంతరంగా, ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నాకు ఓటేస్తారు. గౌరవప్రదమైన మెజార్టీతో నన్ను ఈ ఊరి ప్రజలు మళ్ళా 3వ ఎమ్మెల్యే చేస్తారు అనే నమ్మకం మనసా వాచ కర్మేణ 100% నమ్ముతాను. ఇది ములుకూరు ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ చేయని ఆర్థికవేత్తలు కూడా విస్తుపోయే విధంగా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు గ్రామీణ స్వావలంబన కోసం ప్రయత్నం చేసింది. ఆ దిశగా అడుగు వేసింది. కొంతవరకు విజయం సాధించామని చెప్పి ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చెబుతున్న అభివృద్ధి పథకాలు కానివ్వండి, లేదా సంక్షేమ పథకాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ బాగుపడడానికి ఆయన చేసిన ప్రయత్నాలు తమకు కనిపిస్తాయన్నారు. ప్రధానంగా రోతూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తాను చేసిన అభివృద్ధి పథకాలు కానివ్వండి, దాదాపు 4,000 కోట్లతో నేను అభివృద్ధి చేశానని చెబుతున్నారు. ప్రజలతో నిరంతరాయంగా వాళ్ళతో టచ్ లో ఉంటూ వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నన్ను కనిపిస్తారని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.